ఈరోజు చర్చకు స్వాగతం. మనం రోజూ వాడే ఒక పదాన్ని శాస్త్రవేత్తలు పూర్తిగా వేరే విధంగా చూస్తారని మీకు తెలుసా? ఆ అవును. మనం స్పీడ్గా వెళ్తున్నాం అంటాం, కానీ ఫిజిక్స్ ప్రకారం మనం బహుశా ఆ పని చేస్తూ ఉండకపోవచ్చు. కొంచెం గందరగోళంగా ఉంది కదా? నిజమే, చాలా గందరగోళంగా ఉంటుంది. ఈరోజు మన దగ్గరున్న ఈ సమాచారం సహాయంతో భౌతిక శాస్త్రంలో చాలామందిని తికమక పెట్టే రెండు పదాల మధ్యన చిక్కుముడిని విప్పుదాం. వడి అంటే స్పీడ్, మరియు వేగం అంటే వెలాసిటీ. అవును, ఈ రెండు పదాలను మనం దాదాపు ఒకే అర్థంలో వాడేస్తాం. కరెక్ట్. బండి స్పీడ్గా వెళ్తోంది లేదా వాడి వెలాసిటీ ఎక్కువ అని మామూలుగా అనేస్తాం. కాని సైన్స్ ప్రపంచంలోకి అడుగుపెడితే ఈ రెండింటి మధ్య ఏనుకకి దోమకి ఉన్నంత తేడా ఉంది. ఏనుగుకి దోమకి. అవును, ఈ తేడాను అర్థం చేసుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా కదులుతుందో మరింత స్పష్టంగా అర్థమవుతుంది. సరిగ్గా అదే నా ఉద్దేశం. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న ఆ చిన్న సూక్ష్మమైన తేడా ఏంటో, అదెందుకంత ముఖ్యమో తేల్చుకుందాం ఈరోజు. సరే, మొదలు పెడదాం. సరే, మన ముందున్న ఈ పట్టిక చూస్తుంటే మొదటి పాయింటే చాలా సాంకేతికంగా ఉంది. వడి ఒక అదిశ రాశి అంటే స్కేలర్ క్వాంటిటీ అని, వేగం ఒక సదిశ రాశి అంటే వెక్టర్ క్వాంటిటీ అని ఉంది. ఈ పదాలు వినగానే స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి. అవును, వీటిని కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. ఇక్కడే అసలు రహస్యమంతా దాగి ఉంది. అదిశ రాశి లేదా స్కేలార్ అంటే చాలా సింపుల్. ఓకే. దానికి కేవలం ఒక విలువ, ఒక పరిమాణం మాత్రమే ఉంటుంది. దానికి దిశతో సంబంధం లేదు. దిశతో సంబంధం లేదు. ఉదాహరణకు, మీరు బరువు చూసుకుంటే 70 కిలోలు అని వస్తుంది. అంతేకాని 70 కిలోలు ఉత్తరం వైపు అని రాదు కదా? రాదు, నిజమే. అలాగే వడి కూడా అంతే. మన సోర్స్లో చెప్పినట్టు ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల వడితో ప్రయాణిస్తోంది అంటే అది ఎంత ఫాస్ట్గా వెళ్తోందో మాత్రమే మనకు తెలుస్తుంది. అంటే అది కేవలం ఒక నంబర్, మన బండి స్పీడోమీటర్ మీద కనిపించే నంబర్ లాంటిదనమాట. సరిగ్గా అదే. అది ఏ దిక్కున వెళ్తోదో చెప్పదు. ఓకే, ఇది అర్థమైంది. మరి సదిశ రాశి లేదా వెక్టర్ క్వాంటిటీ ఎందుకంత స్పెషల్? ఎందుకంటే దానికి పరిమాణంతో పాటు దిశ కూడా ఉంటుంది. ఓ. పరిమాణం, దిశ రెండూ కలిస్తేనే అది పూర్తవుతుంది. వేగం అనేది ఒక సదిశ రాశి. సరే. ఉదాహరణకు, ఒక విమానం గంటకు 800 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా ప్రయాణిస్తోంది అన్నప్పుడు మనం దాని పరిమాణాన్ని, అంటే 800 కిలోమీటర్ల పర్ అవర్, మరియు అది వెళ్తున్న దిశను, అంటే తూర్పు, రెండింటినీ ఖచ్చితంగా చెప్తున్నాం. ఇక్కడే అసలు మలుపుంది. ఈ రెండింటిలో ఏది మారినా వేగం మారినట్టే లెక్క. ఒక నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఒక వస్తువు ఒకే వడితో, అంటే స్పీడోమీటర్పై ఒకే నంబర్తో వెళ్తున్నా కూడా అవును, దాని వేగం మారుతూ ఉండవచ్చన్నమాట. ఇది ఎలా సాధ్యం? ఖచ్చితంగా. దీనికొక అద్భుతమైన ఉదాహరణ వృత్తాకార మార్గంలో నడిచే కారు. ఓ, రేస్ ట్రాక్ లాగా. అవును, ఒక రేస్ ట్రాక్ మీద కారు గంటకు 150 కిలోమీటర్ల స్థిరమైన వడితో ఒక సర్కిల్లో తిరుగుతోందనుకుందాం. సరే. డ్రైవర్ స్పీడోమీటర్ చూస్తే ముల్లు ఎప్పుడూ 150 మీదే ఉంటుంది. అంటే దాని వడి స్థిరంగా ఉంది. కాని ఆ కారు ఆ వృత్తంలో తిరుగుతున్న ప్రతి క్షణం దాని దిశ మారుతూనే ఉంటుంది కదా? అవును. స్టీరింగ్ తిప్పుతూనే ఉంటాడు. మొదట తూర్పుకు, తర్వాత ఉత్తరానికి, తర్వాత పశ్చిమానికి, ఆపై దక్షిణానికి. ఇలా నిరంతరం దాని దిశ మారుతుంది. కరెక్ట్. దిశ మారుతోంది కాబట్టి దాని వేగం కూడా నిరంతరం మారుతూనే ఉంటుంది. వడి స్థిరంగా ఉన్నా వేగం అసమంగా ఉంటుంది. వావ్, ఇది చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే స్టీరింగ్ వీల్ తిప్పిన ప్రతిసారి మనం వేగాన్ని మారుస్తున్నాం, యాక్సిలరేటర్ నొక్కకపోయినా సరే. అద్భుతం. సరిగ్గా చెప్పారు. సరే, ఈ సమాచారంలో నేను చదివిన మరొక విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. వేగం రుణాత్మకంగా, అంటే నెగటివ్గా కూడా ఉండవచ్చట. వడి ఎప్పుడూ పాజిటివ్ అట. అవును. రుణాత్మక వేగం అంటే టైంలో వెనక్కెళ్లడమా ఏమిటిది? లేదు, టైం ట్రావెల్ అంత సులభం కాదు. అదృష్టం. ఇది దిశకు సంబంధించిన మరొక ముఖ్యమైన విషయం. భౌతిక శాస్త్రంలో లెక్కలు సులభం చేసుకోవడానికి మనం సాధారణంగా ఒక దిశను ధనాత్మకంగా, అంటే ప్లస్ అని అనుకుంటాం. ఓకే, ఒక ఒప్పందంలాగా. అవును. ఉదాహరణకు, మీ ఇంటి నుండి కుడివైపుకున్న దుకాణానికి వెళ్లే దిశను మనం పాజిటివ్ అనుకుందాం. సరే. అప్పుడు
మీరు దుకాణం నుండి వెనక్కి ఇంటికి వస్తే అదే దారిలో వ్యతిరేక దిశలో వస్తున్నారు కాబట్టి ఆ చలనాన్ని నెగెటివ్ అని అంటాం. ఓ అలాగా. మీరు ముందుకు గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వెళ్తే అది +10 km/h. అదే వేగంతో వెనక్కి వస్తే అది -10 km/h. అర్థమైంది. ఇక్కడ ఆ మైనస్ గుర్తు కేవలం దిశ వ్యతిరేకంగా ఉందని చెప్పడానికే, మీ వేగం తక్కువైందని కాదు. ఓ ఓకే ఓకే, ఇది ఒక గుర్తు మాత్రమే. కానీ వడికి దిశతో పనే లేదు కాబట్టి ముందుకు వెళ్ళినా వెనక్కి వచ్చినా అది ఎప్పుడూ ధనాత్మకమే. సరిగ్గా అర్థం చేసుకున్నానా? 100% ఆ దిశ అనే అంశమే వేగాన్ని ఇన్ని రకాలుగా విభజించడానికి కారణమైంది. నిజమే. ఉదాహరణకు, ఒక వస్తువు తన పరిమాణాన్ని, దిశను మార్చకుండా స్థిరంగా ఉంచితే దాన్ని మనం ఏమంటాం? అక్కడే మనం వేగం యొక్క రకాల్లోకి ప్రవేశిస్తాం. మంచి పాయింట్. మన దగ్గరున్న సమాచారం ప్రకారం వేగంలో 4 రకాలున్నాయి. మొదటిది మీరు చెప్పిందే అనుకుంటా, సమవేగం లేదా యూనిఫార్మ్ వెలాసిటీ. అవును. అంటే అటు వడి మారకూడదు, ఇటు దిశ కూడా మారకూడదు. నిజ జీవితంలో ఇది సాధ్యమేనా? అంత పర్ఫెక్ట్గా ఒకే వేగంతో ఒకే దిశలో ప్రయాణించడం కష్టమేమో? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజ జీవితంలో భూమి మీద ఇది దాదాపు అసాధ్యం అనుకున్నాను. గాలి నిరోధం, రోడ్డుపై ఘర్షణ, చిన్న చిన్న వంపులు, ఇలా ఎన్నో అడ్డంకులుంటాయి. కానీ ఇదొక ఆదర్శవంతమైన పరిస్థితి. ఒక ఐడియల్ కండిషన్. అవును. సైన్స్లో కొన్నిసార్లు ఇలాంటి ఆదర్శ పరిస్థితులను ఊహించుకుంటేనే సంక్లిష్టమైన విషయాలు అర్థమవుతాయి. దీనికి దగ్గరగా వచ్చే ఉదాహరణ చెప్పాలంటే, అంతరిక్షంలో ప్రయాణించే ఒక వ్యోమనౌక. స్పేస్లో దాని ఇంజిన్లో ఆపేశాక దానిపై ఏ ఇతర బలం పనిచేయనప్పుడు అది లక్షల సంవత్సరాలైనా ఒకే సరళరేఖలో ఒకే వేగంతో ప్రయాణిస్తూనే ఉంటుంది. వావ్! భూమి మీద చెప్పాలంటే, ఖాళీగా ఉన్న ఒక పొడవైన హైవే మీద కారును క్రూయిజ్ కంట్రోల్లో పెట్టి స్టీరింగ్ను కదపకుండా నడపడం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాని అది కూడా కొద్దిసేపు మాత్రమే. నిజమే. ఓకే. అంటే ఇది ఒక థియరిటికల్ కాన్సెప్ట్. మరి దీనికి పూర్తి వ్యతిరేకం అసమవేగం లేదా నాన్ యూనిఫార్మ్ వెలాసిటీ. అవును. అంటే మన రోజువారీ జీవితంలో చూసే దాదాపు అన్ని రకాల చలనాలు దీని కిందకే వస్తాయనుకుంటా. ఖచ్చితంగా. ట్రాఫిక్లో ఆగి ఆగి వెళ్లే బండి, వంపు తిరిగే రోడ్డుపై వాహనం, చేతిలోంచి జారిపడిన ఫోన్ అన్నీ అసమవేగాలే కదా? ఖచ్చితంగా. మీరన్నట్టు మన చుట్టూ కనిపించే 99% చలనాలు అసమవేగాలే. మన దగ్గరున్న ఉదాహరణ పైకి విసిరిన బంతి దీని చాలా చక్కగా వివరిస్తుంది. ఓ అవును, అదెలా? మనం ఒక బంతిని పైకి విసిరినప్పుడు గురుత్వాకర్షణ శక్తి దాన్ని నిరంతరం కిందకు లాగుతూ ఉంటుంది. కరెక్ట్. దానివల్ల బంతి పైకి వెళ్తున్న కొద్దీ దాని వేగం తగ్గుతుంది. గాలిలో అత్యంత ఎత్తైన ప్రదేశానికి చేరినప్పుడు ఒక్క క్షణం పాటు దాని వేగం 0 అవుతుంది. ఆగిపోతుంది. అవును. అక్కడి నుండి అది తన ప్రయాణ దిశను మార్చుకుని కిందకు పడటం మొదలుపెడుతుంది. ఈసారి గురుత్వాకర్షణ దానికి సహాయం చేస్తుంది కాబట్టి కిందకు వస్తున్న కొద్దీ దాని వేగం పెరుగుతుంది. ఈ మొత్తం ప్రయాణంలో వేగం యొక్క పరిమాణం అంటే వడి మరియు దిశ రెండూ నిరంతరం మారుతూనే ఉన్నాయి. అందుకే ఇది అసమవేగానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. చాలా బావుంది ఈ ఉదాహరణ. ఇప్పుడు సరాసరి వేగం లేదా యావరేజ్ వెలాసిటీ గురించి చూద్దాం. మన దగ్గరున్న ఫార్ములా మొత్తం స్థానభ్రంశం మొత్తం సమయం అని ఉంది. అవును. ఇక్కడ ఈ స్థానభ్రంశం అంటే డిస్ప్లేస్మెంట్ అనే పదం కొంచెం గందరగోళంగా ఉంది. ఇది మనం ప్రయాణించిన దూరం లేదా డిస్టెన్స్ కాదా? రెండూ ఒకటే అనిపిస్తున్నాయి. లేదు, రెండూ వేరు. ఇక్కడే చాలామంది పొరబడతారు. దూరం అంటే మీరు ప్రయాణించిన మొత్తం మార్గం యొక్క పొడవు. అది అదిశరాశి. ఓకే. స్కేలార్? అవును. ఉదాహరణకు, మీరు ఉదయం వాకింగ్కి వెళ్ళి పార్క్లో సందులు గొందులు అన్నీ తిరిగి ఒక 5 కిలోమీటర్లు నడిచారనుకుందాం. ఆ 5 కిలోమీటర్లు మీరు ప్రయాణించిన దూరం. సరే. కాని స్థానభ్రంశం అంటే మీరు మొదలుపెట్టిన చోటికి ముగించిన చోటికి మధ్య ఉన్న అతి తక్కువ సరళరేఖా దూరం. స్ట్రెయిట్ లైన్ డిస్టెన్స్. అవును. ఇది సదిశ రాశి. దీనికి దిశ ఉంటుంది. ఇది అచ్చం మనం గూగుల్ మ్యాప్స్లో డ్రైవింగ్ డిస్టెన్స్కి యాజ్ ది క్రో ఫ్లైస్ దూరానికి మధ్య ఉన్న తేడా లాంటిది. ఓ, ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. అంటే నేను మా ఇంటి నుండి బయల్దేరి పార్కు చుట్టూ ఒక పెద్ద రౌండ్ వేసి మళ్ళీ మా ఇంటికే తిరిగొచ్చాననుకోండి. సరే. నేను 1 గంట పాటు
5 కిలోమీటర్లు నడిచాను. నా ప్రయాణించిన దూరం 5 కిలోమీటర్లు. కానీ నా ప్రారంభ స్థానం, చివరి స్థానం రెండూ మా ఇల్లే కాబట్టి నా స్థానభ్రంశం 0 అవుతుంది. అంతేనా? ఎగ్జాక్ట్లీ. మీ స్థానభ్రంశం 0. 0. ఇప్పుడు చెప్పండి, మీ సరాసరి వేగం ఎంత? ఫార్ములా ప్రకారం మొత్తం స్థానభ్రంశం 0 కాబట్టి 0ని ఎంత సమయంతో భాగించినా వచ్చేది 0నే. 0నే. కాబట్టి మీ సరాసరి వేగం 0. అద్భుతం. అంటే ఒక రేస్ ట్రాక్ మీద ల్యాప్ పూర్తి చేసిన ఫార్ములా 1 కారు సరాసరి వేగం 0ఏనా? దాని స్పాన్సర్కి మాత్రం కోట్లకు కోట్లొస్తాయి. ఎందుకంటే ప్రేక్షకులు, టీవీలు చూసేది దాని అద్భుతమైన వడిని. భలే ఉంది ఈ తేడా. చాలా మంచి పోలిక చెప్పారు. అది నిజం. మనం మెచ్చుకునేది దాని వడిని, కాని భౌతిక శాస్త్రం లెక్కించేది దాని సరాసరి వేగాన్ని. ఇక చివరిగా క్షణిక వేగం లేదా ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. పేరులోనే ఉంది, ఒక నిర్దిష్ట క్షణంలో లేదా ఒక ఇన్స్టంట్లో ఉండే వేగం. అవును. ఇది మనం బండి నడుపుతున్నప్పుడు స్పీడోమీటర్ వైపు చూసినప్పుడు కనిపించేదనుకోవచ్చా? చాలా వరకు కరెక్టే. మీరు కారులో ప్రయాణిస్తున్నప్పుడు స్పీడోమీటర్ వైపు చూసిన ఆ క్షణంలో మీ కారు ఎంత వేగంతో వెళ్తోందో అదే దాని క్షణిక వడి, అంటే ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఓకే, క్షణిక వడి. ఉదాహరణకు స్పీడోమీటర్ 80 km/h చూపిస్తోందనుకుందాం. అదే సమయంలో మీరొక నిర్దిష్టమైన తూర్పు దిశలో హైవే మీద వెళ్తుంటే ఆ రెండింటినీ కలిపి గంటకు 80 కిలోమీటర్లు తూర్పు దిశగా అని చెబితే అది మీ క్షణిక వేగమవుతుంది. ఆ రెండు కలిపితే? అవును. మరుసటి క్షణంలో మీరు బ్రేక్ వేసినా, స్టీరింగ్ తిప్పినా ఈ క్షణిక వేగం వెంటనే మారిపోతుంది. నిజానికి ఈ క్షణిక వేగం అనే భావన చాలా లోతైంది. దీన్ని ఖచ్చితంగా లెక్కించడానికి గణితంలో క్యాలిక్యులస్ అనే ఒక శక్తివంతమైన సాధనాన్ని వాడతారు. ఓ, క్యాల్క్యులస్. అందులో డెరివేటివ్స్ అనే భావనతో దీన్ని లెక్కిస్తారు. మనమంత లోతుగా వెళ్లనవసరం లేదు, కానీ సైన్స్లో ఒక క్షణంలో జరిగే మార్పును అర్థం చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ ఎంత కీలకమైనదో ఇది చూపిస్తుంది. ఓకే, ఈ చర్చ మొత్తాన్ని ఒక్కసారి క్రోడీకరిస్తే నేనర్థం చేసుకున్నది ఇది. వడి అనేది ఎంత వేగంగా అనే ప్రశ్నకు మాత్రమే సమాధానమిస్తుంది. అది ఒక సంఖ్య. అవును. కాని వేగమనేది ఎంత వేగంగా మరియు ఏ దిశలో అనే 2 ప్రశ్నలకు సమాధానమిస్తుంది. ఇది సంఖ్యతో పాటు దిశను కూడా కలిగి ఉంటుంది. ఖచ్చితంగా. ఈ తేడా చూడ్డానికి చిన్నదిగా అనిపించినా దీని ప్రభావం మన ఆధునిక ప్రపంచంలో చాలా ఎక్కువ. ఎలా? మనందరి ఫోన్లలో ఉండే జీపీఎస్ నావిగేషన్ దీనిమీదే పనిచేస్తోంది. మీ ఫోన్ కేవలం మీరు ఎంత వేగంగా వెళ్తున్నారో, అంటే వడి మాత్రమే చూస్తే అది మీరు తప్పు టర్న్ తీసుకున్నారో లేదో చెప్పలేదు. నిజమే. కాని అది మీ వేగాన్ని, అంటే పరిమాణం మరియు దిశతో సహా నిరంతరం ట్రాక్ చేయడం వల్లే మీరు దారి తప్పగానే రీరౌటింగ్ అని చెప్పి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టగలదు. దిశ లేకపోతే జీపీఎస్ పనిచేయదు. అలాగే వాతావరణాన్ని అంచనా వేసేటప్పుడు కూడా గాలి వడి, అంటే విండ్ స్పీడ్ ఎంత ఉందో చెప్పడం ఒక ఎత్తైతే, గాలి వేగం అంటే విండ్ వెలాసిటీ, అంటే అది ఏ దిశ నుండొస్తుందో కూడా. అవును, అది ఏ దిశ నుండి ఎంత వేగంతో వీస్తోందో చెప్పడం మరొక ఎత్తు. తుఫాను ఏ దిశలో కదులుతోందో తెలియకపోతే మనం ఎలా సన్నద్ధం అవ్వగలం? అందుకే ఈ తేడా చాలా కీలకం. నిజమే. రోజువారీ జీవితంలో అంతగా పట్టించుకొని ఈ చిన్న తేడా వెనుక ఇంత పెద్ద సైన్స్, టెక్నాలజీ దాగి ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ చర్చ ఒక ఆసక్తికరమైన ఆలోచనను రేకెత్తిస్తోంది. చెప్పండి. ఒక రేసు కారు వృత్తాకార ట్రాక్లో సగటున గంటకు 200 కిలోమీటర్ల అత్యధిక వడితో ఒక ల్యాప్ పూర్తి చేసి బయల్దేరిన చోటికే తిరిగి వచ్చింది అనుకుందాం. సరే, స్టార్టింగ్ పాయింట్కొచ్చింది. దాని ప్రయాణం మొత్తం అధిక వడితో సాగింది. దాని సరాసరి వడి, అంటే యావరేజ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా గంటకు 200 కిలోమీటర్లు ఉంటుంది. కానీ దాని సరాసరి వేగం, యావరేజ్ వెలాసిటీ ఎంతుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం మన ఈరోజు చర్చ మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పేస్తుంది. దీని గురించి ఆలోచించండి.